మోహన్ లాల్ గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'తోడరం' అనే మూవీ జియో హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మోహన్ లాల్ గారు మెయిన్ లీడ్‌గా చేసిన ఈ సినిమా రిలీజ్ అయిందన్న విషయం కూడా చాలా మందికి తెలీదు. సినిమాకి తెలుగులో ఎలాంటి ప్రమోషన్స్ చేయకుండా 2 రోజుల ముందే తెలుగులో కూడా రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేసి చాలా తక్కువ థియేటర్‌లో రిలీజ్ చేశారు. అది చూసినప్పుడు నాకేమనిపించిందంటే ప్రమోట్ చేసినా పనికిరాని సినిమాల్ని ప్రమోట్ చేసుకొని, ప్రమోషన్ చేస్తే పనికొచ్చే సినిమాని మాత్రం సైలెంట్‌గా వదిలేసారనిపించింది. ఈ సినిమా చూసిన తర్వాత నాకైతే బాగానే ఉందనిపించింది. కాకపోతే మలయాళంలో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయిందని, ఇక్కడ చూసిన వాళ్ళు కూడా సినిమా ఓ రేంజ్‌లో ఉందని చెప్పడం వల్లనో ఏమో కానీ, సినిమా చూస్తున్నప్పుడు కొన్ని చోట్ల స్లోగా ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ సినిమాలో మెయిన్ పాయింట్ ఏంటంటే, హీరో వాళ్ళ కార్‌ని ఇష్టంగా చూసుకుంటాడు. ఆ కార్‌ని ఎవరికో ఇస్తే దాన్ని పోలీసులు సీజ్ చేస్తారు. ఆ సీజ్ చేసిన కార్‌ని ఇవ్వమని పోలీసుల దగ్గరికి అడగడానికి వెళ్ళినప్పుడు, పోలీసుల దగ్గర హీరో అనుకోకుండా స్టక్ అయిపోయి వాళ్ళతో జర్నీ చేయాల్సొస్తది. అది ఎలా స్టార్ట్ అయ్యి ఎంతవరకు వెళ్ళిందనేది సినిమా. ఈ లైన్ అయితే బావుంది గానీ, సినిమాలో ఈ లైన్ స్టార్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సినిమా స్టార్ట్ అయ్యాక సినిమాలో హీరో ఫ్యామిలీని, వాళ్ళ మధ్య ఉండే బాండింగ్‌ని చూపించుకుంటూ వస్తారు. అవి సీన్స్‌గా చూడడానికి నేచురల్‌గా బానే ఉన్నాయనిపిస్తది కానీ, మనం సినిమా థ్రిల్లింగ్ సైడ్‌కి ఎప్పుడెళ్తదని వెయిట్ చేస్తాం కాబట్టి, ఈ సీన్స్ అన్ని త్వరగా అయిపోతే బావుండనిపిస్తది. ఇంక సినిమాలో మెయిన్ ప్లాట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సినిమా బానే ఉంటది కానీ, ప్రాసెస్ అయితే కొంచెం స్లోగానే ఉంటుంది. సినిమాలో హీరోకి ఏమైపోద్ది? ఎందులోనన్నా ఇరుక్కుపోతాడా? అని అలా టెన్షన్ అయితే బానే క్రియేట్ చేశారు గానీ, సినిమా ముందుకెళ్తున్నా పెద్దగా ఏం జరగట్లేదేంటి అనే ఫీలింగ్ అయితే అప్పుడప్పుడు వస్తా ఉంటది. సినిమాలో ఇంటర్వల్‌కి ముందొచ్చే సీన్స్ ఇంటర్వల్ సీన్ అయితే బా అనిపిచ్చాయి. కాకపోతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత సినిమా మళ్ళీ కొంచెం డల్ అయిన ఫీలింగ్ వచ్చింది. ఇంక తర్వాతయితే సినిమాలో కొన్ని కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు, కొన్ని కొన్ని ట్విస్టులు రివీల్ అవుతున్నప్పుడు వావ్! అనైతే అనిపిస్తది. కానీ వీటి మధ్య వచ్చే కొన్ని సీన్స్ మాత్రం కొంచెం డల్‌గా ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన మోహన్ లాల్ గారు ఆ క్యారెక్టర్‌లో అయితే జీవించేశారు. ఇంక సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి ప్లస్ అయింది. ఫైనల్‌గా సినిమా 'దృశ్యం' సినిమాలాగా ఒక ఫ్లోలో మొత్తం థ్రిల్లింగ్‌గా వెళ్ళలేదు కానీ, నెక్స్ట్ ఏమవుతుంది అనేలాగా థ్రిల్లింగ్‌గానే ముందుకెళ్తూ, సినిమా ఫస్ట్ హాఫ్‌లో హీరో ఎందులో ఇరుక్కుపోతాడు అనేలాగా సస్పెన్స్‌ని క్రియేట్ చేస్తూ, ఇరికించిన వాటి నుంచి బయట ఎలా పడతాడనే ఇంట్రెస్ట్‌ని అయితే బాగానే క్రియేట్ చేశారు. అలాగే ట్విస్టులు కూడా బాగా అనిపించాయి. కాకపోతే సినిమాయే కొంచెం లెంతీగా ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 3/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.